హాయ్ ఫ్రెండ్స్, మేము ఒక పల్లెలో 4 ఏళ్ళు ఉండాల్సి వచ్చింది. మా ఇంటికి ఎదురుగానే ఒక చింత చెట్టు ఉంది, పెద్ద చెట్టు. అది ఊరి చివరి ఇల్లు అవటంతో అక్కడ రాకపోకలు చాలా తక్కువ. మేము ఎప్పట్లాగే టౌన్కి వెళ్ళి ఇంటికి కావలసిన సామానులు తీసుకొని బయలుదేరాం. ఆ రోజు అమావాస్య ఆదివారం. దారి అంతా దట్టమైన చెట్లతో నిర్మానుష్యంగా భయంకరంగా ఉంది. బస్సు దిగి మా అమ్మ నేను వస్తున్నాం. మమ్మల్ని ఎవరో వెంబడించినట్లు అనిపించసాగింది. అమావాస్య మబ్బులో ఏమి ఎక్కడుందో అర్థం కావట్లేదు. అలా వస్తుండగా అక్కడ పిల్లి ఎదురైంది. దాన్ని చూస్తే గుండె వేగం మరింత పెరగసాగింది. మా అమ్మ కూడా అంటోంది, ఏమిటి పిల్లి ఈ టైంలో అనుమానంగా ఉంది అంటోంది. మనం త్వరగా ఇక్కడి నుండి బయలుదేరాలి అంటోంది. అలా గబగబా వెనక్కి తిరిగి చూడకుండా నడవసాగాం. కొద్ది దూరంలో ఒక మర్రి చెట్టు కింద ముగ్గురు ఆడవాళ్ళు రొట్టెలు కాల్చుకుంటున్నారు, ఎర్ర చీరలు కట్టుకొని. అమావాస్య రోజు మర్రి చెట్టు క్రింద రొట్టెలు కాల్చుకోవడం ఏంటి, అంతా మాయలా ఉంది అని అనుకుంటుండగానే ఆ ముగ్గురు ఆడవాళ్ళు చెట్టుపై ఉన్నారు. ఏమిటి, ఎప్పుడెక్కారు చెట్టు వీళ్ళు? అమ్మ పద, మనం అపాయంలో పడ్డాము అని మా అమ్మతో భయంతో అంటున్నాను. వాళ్ళంతా చెంతలు పట్టకపోయాయి. అంతలో ఆ 3 ఆకారాలు, రండి మీరు కూడా రొట్టెలు తిందురు కానీ అంటూ జుట్టు విరబోసుకొని పక్క నవ్వుతూ భయంకరంగా అరుస్తూ చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ రియల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మేము గబగబా ఇల్లు ఎలాగోలా చేరుకున్నాము. ఫ్రెండ్స్, మాకే అర్థం కావడం లేదు ఎలా ఇల్లు చేరాము. ఇది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.